పాపం సంవత్సర కాలం తర్వాత ముక్కి మూలిగి కిందపడి మీదపడి ప్రపంచ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని ప్రతి వారం డివిడెండ్లు వేలవేసి మొత్తానికి సంపద సృష్టి ఎంత సృష్టి జరిగిందయా అంటే గత సంవత్సర కాలంలో 1,53,000 కోట్ల రూపాయల అప్పు సృష్టి జరిగింది. నేను అడుగుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని, సంపద సృష్టి చేయటం అంటే 1,50,000 కోట్ల రూపాయల అప్పు ఒక సంవత్సర కాలంలో ఒక రాష్ట్రానికి తీసుకురావటమా సంపద సృష్టించటం అంటే? సంపద సృష్టి జరగటం అంటే పేపర్ల మీద మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ రాసుకొని కంపెనీలు తీసుకొచ్చామని కంపెనీలు సృష్టించామని చెప్పటమా సంపద సృష్టి అంటే? 4 లక్షల ఉద్యోగాలు గ్రౌండింగ్ జరిగింది. 4 లక్షల ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చేసింది. అందరూ ఉద్యోగాలు తీసుకొని జీతాలు తీసుకొని పండగ చేసుకుంటున్నారు అని గవర్నర్ చేత అసెంబ్లీలో అబద్ధాలు చెప్పించి మళ్ళీ వెంటనే తూచి మేము అలా చెప్పించలేదని చెప్పటమా సంపద సృష్టి జరగటం అంటే? సరే, ఏదేమైనప్పటికీ ఓవరాల్గా నేను ఈ కాన్సెప్ట్లోకి ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది అంటే ఒక ప్రజలు ఒక డిస్పరైట్ మూమెంట్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మాకేమైనా సహకారం చేస్తారా, ఎవరైనా వచ్చి మాకు హెల్పింగ్ హ్యాండ్ ఇస్తారా అని డిస్పరైట్గా ఎదురు చూస్తున్నప్పుడు ముగ్గురు కూటమి కలయిక నిజంగా ఒక అద్భుతాల సృష్టి జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ సహకారం మనకు వస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి కంపెనీలు వస్తాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు వస్తాయి, అమరావతి డెవలప్ అవుతుంది, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి అభివృద్ధి జరుగుతుందని నిజంగా ప్రజలు ఆశించిన విధానంలో ప్రజలు 164 సీట్లు ఇచ్చి గత ప్రభుత్వం చేసినటువంటి 2,83,000 కోట్ల రూపాయల డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అయినప్పటికీ కూడా అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా విశ్వసించకుండా ఇంతకంటే బెటర్గా ఇస్తానన్న మిమ్మల్ని విశ్వసించడానికి కారణం ఏంటి అంటే మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 అనేటువంటి హామీ. సూపర్ 6 హామీల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి హామీ ఈరోజు తల్లుల అకౌంట్లోకి పడతాయి అని చెప్పినటువంటి తల్లికి వందనం అనేటువంటి హామీ. ఈ తల్లికి వందనం అనేటువంటి హామీలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి తప్పుడు సంకేతాలు, ఇబ్బందికరమైన పరిస్థితులు తల్లికి సృష్టిస్తున్నారు, ఎంతమందిని ఈ స్కీమ్లో నుంచి ఎలిమినేట్ చేశారు, అసలు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏంటి, ప్రభుత్వం చేస్తున్నటువంటి పద్ధతి ఏంటి, ప్రభుత్వం చెప్పింది ఏంటి, ప్రజలకు ఇప్పుడు చేస్తున్నది ఏంటి అనే దాన్ని రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా గమనించమని కోరుతున్నా, తల్లులు ఖచ్చితంగా గమనించమని కోరుతున్నా. మీ బిడ్డలు అకౌంట్లో మీ బిడ్డలు చదువుకుంటున్న కారణంగా మీ అకౌంట్లో డబ్బులు వేస్తానని చెప్పి ఈ దుర్మార్గకరమైనటువంటి ప్రభుత్వం పాలకులు చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, వీళ్ళని భుజాల మీద మోస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈరోజు 30 లక్షల మంది తల్లులు ఎలిమినేట్ అయిపోతే ఈరోజు ఏం సమాధానం చెప్తారో అనేది జేబీఎంరావు భారతి పార్టీ చాలా సీరియస్గా ప్రశ్నిస్తుంది. ఎందుకంటే ప్రజల తరపున మాట్లాడాల్సింది రాజకీయ పార్టీలే. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలు ఇచ్చినటువంటి హామీని మీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ఊరు వాడ ప్రచారం చేయించి నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని చెప్పి ఊరు వాడ ప్రచారం చేయించి ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మాజీ మంత్రి, ప్రతి నాయకుడు రోడ్ల మీదకి వచ్చేసేసి ప్రజల మస్తిష్కాల్లో ఒక తెలియని అయోమయ స్థితిలోకి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయి అబద్ధాలు కుప్పించి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత, నేను చెప్తున్నాను, అధికారం వచ్చిన తర్వాత మీరు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గకరమైనటువంటి డీఫ్రాడ్ యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో ప్రజలు గమనిస్తారన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. సరే, నేనైతే మాత్రం ఒక విషయంలో మాత్రం చాలా అప్రిషియేట్ చేయాలి గత ప్రభుత్వాన్ని. బహుశా భారతదేశ చరిత్రలో నాకు తెలిసినంతవరకు చాలా సంక్షేమ పథకాలు వచ్చినాయి, చాలా ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ఇచ్చారు. కానీ ఒక సంక్షేమ పథకం చదివిస్తున్నటువంటి పిల్లలకి, అంటే పిల్లలకి చదివించే తల్లిదండ్రులకి, మీ అందరికీ తెలుసు రూరల్ ఏరియాస్లో డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే మా అబ్బాయిని స్కూల్కి ఎందుకు పంపించాలమ్మా అంటే, మా అబ్బాయి స్కూల్కి ఎందుకయ్యా, మా అబ్బాయి కూలికి వెళ్తే రోజుకు 100 రూపాయలు వస్తాయి, మా అమ్మాయి పత్తి పనికి వెళ్తే రోజుకి 50 రూపాయలు వస్తాయి, మేము ఎందుకు పంపించాలి, పలానా దానికి పంపిస్తే నెలకు 3,000, 5,000 ఇస్తున్నారు, మేము ఆసాం దగ్గరికి పనికి పంపిస్తున్నాము అని చెప్పేటువంటి తల్లిదండ్రుల యొక్క వీక్నెస్, ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీని ఆసరాగా చేసుకొని
ఈ గత ప్రభుత్వం చేసినటువంటి ఒక మంచి కార్యక్రమం ఏంటంటే, మీరు బిడ్డల్ని స్కూల్కి పంపించండి, మీకు ఇంత ఆర్థిక సహకారం అందిస్తాం. అది 15,000 కావచ్చు, 10,000 కావచ్చు, 20,000 కావచ్చు. మీ బిడ్డల్ని స్కూల్కి పంపిస్తున్న కారణంగా మీకు పుస్తకాలతో పాటు, స్కూల్ ఫీజులతో పాటు, యూనిఫాములతో పాటు, భోజనంతో పాటు మీరు వాళ్ళని స్కూల్కి పంపించి పిల్లల్ని ఒక మెటీరియల్గా చూడకుండా, వాళ్ళు బయటకు వెళ్తే పనికి వెళ్తే 10 రూపాయలు వస్తాయి అని ఆలోచించకుండా, ఆ 10 రూపాయలు ఏదో గవర్నమెంట్ ఇచ్చి చదివిస్తుంది అనేటువంటి ఒక గొప్ప స్కీమ్ని గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టినందుకు మేము చాలా అప్రిషియేట్ చేశాము. ఖచ్చితంగా విధి విధానాల్లో కొన్ని అమల్లో తప్పులు ఉన్నప్పటికీ కూడా భారతదేశ చరిత్రలోనే ఒక అద్భుతమైనటువంటి స్కీమ్ అని నేను పర్సనల్గా మా పార్టీ అభిప్రాయపడింది. ఆ స్కీమ్ని కాపీ కొట్టి మరలా ఈ గవర్నమెంటు కూటమి ప్రభుత్వం ఆ స్కీమ్ని అమలు పరుస్తాను. తప్పేం లేదు, ఎందుకంటే దీన్ని కాపీ కొట్టిందన్న పదం కూడా వాడను. ఎస్, ఇది మంచి బెనిఫిట్ అనుకున్నారు తల్లిదండ్రులకి, తల్లికి. ఖచ్చితంగా దాన్ని అమలు పరిచేటువంటి బాధ్యతని మళ్ళా కూటమి ప్రభుత్వం తీసుకుంది. ఆ పథకాన్ని మళ్ళీ తీసుకొని ప్రజలని కొంత పిల్లల్ని ఎడ్యుకేషన్ వైపు మరల్చడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని ఎవ్రీబడి షుడ్ అప్రిషియేట్. నా తమ్ముడు పిల్లలకు తీసేస్తారా? నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతాను కాబట్టి నా చెల్లెల పిల్లలకు తీసేస్తారా? నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతాను కాబట్టి నా అక్క పిల్లలకు డబ్బులు ఇవ్వమంటారా? జడా శ్రావణ్ కుమార్ తమ్ముడుగా, అక్కగా, చెల్లిగా పుట్టిన నేరానికి నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న నేరానికి ఈ పథకం వాళ్ళకి అమలు పరచరా? వాట్ ఈస్ దిస్ కండిషన్? ఈజ్ ఇట్ కండిషన్? ఈజ్ ఇట్ టెనబుల్? ఇది రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుందా? రాష్ట్ర ప్రజలకి ఈ కండిషన్ ఉంటుందని చెప్పారా మీరు? నేను అనేది, మీరు అబద్ధాలు చెప్పి ఈ విధంగా కండిషన్స్ అప్లై అని మొబైల్ కంపెనీలు మోసం చేస్తున్నట్టు, ఫైనాన్స్ కంపెనీలు మోసం చేస్తున్నట్టు మీకు కూడా మోసం చేస్తే రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర ప్రజలు మీకు అధికారం ఇచ్చింది దేనికోసం అంటున్నా? పోనీ ఈ 10,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించినటువంటి 9,000 కోట్ల రూపాయలు మీ జేబులో డబ్బులు ఏమన్నా? మీ చంద్రబాబు నాయుడు గారు కష్టపడి సంపాదించి ఏమన్నా డబ్బులు ఖర్చు పెడుతున్నారా? లేకపోతే పవన్ కళ్యాణ్ సినిమాల్లో తీసి ఏమన్నా డబ్బులు ఇస్తున్నాడా? లేకపోతే నారా లోకేష్ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి హెరిటేజ్లో నుంచి తీసుకొచ్చి ఏమన్నా ఇస్తున్నారా? రాష్ట్ర ప్రజలు కట్టేటువంటి ట్యాక్సుల్లో నుంచి, రాష్ట్ర ప్రజలు ఇచ్చేటువంటి డబ్బుల్లో నుంచి డివిడెండ్లు తాకట్టు పెట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గర, వరల్డ్ బ్యాంక్ దగ్గర వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ఆ అప్పుల్లో నుంచి ఇచ్చే దాంట్లో కూడా మీరు ఈ విధంగా ప్రజలని కండిషన్స్ అప్లై అని పెడితే ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? ప్రజలు ఎవరితో మొరపెట్టుకోవాలి? ఈ పథకం అమలు పరిచింది, సూపర్ 6లో అద్భుతంగా అమలు పరుస్తుందని భావించాలా రాష్ట్ర ప్రజలు? ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. నేను ప్రతి సందర్భంలో విమర్శిస్తున్నానని కాదు, మీరు చెప్పింది ఏంటి, చేస్తుంది ఏంటి, మీరు ఏం మాట చెప్పారు, మీరు ఏం ప్రజలు అమలు చేస్తున్నారు. నేను మీకు ఓకే, మీమ్స్ అవి తప్పదు, ఎందుకంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందా ఇంకొకరు చేసిందా అనేది తమ సమస్య కాదు. మీమ్స్ చూపిస్తున్న సందర్భం ఎందుకంటే రాష్ట్ర ప్రజలకి మీరు ఇచ్చినటువంటి హామీలను ఆధారాలతో మాట్లాడాలి. మేము అనలేదు కదా, మేము మాట్లాడలేదు అనే కాదు, ఇది ఒక్కసారి చూడమని రాష్ట్ర ప్రజలు కోరుతారు. మెయింటెనెన్స్ గ్రాంట్ కింద స్కూల్స్ లో మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం నిధులు కూడా ఖర్చు పెడతాం జరుగుతుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అమ్మఒడి ఇస్తాడు, ఏకంగా టాయిలెట్ మెయింటెనెన్స్, ఇతర మెయింటెనెన్స్ అని అమ్మఒడి నుంచి డబ్బులు లాగేస్తున్నాడు ఈ సైకో జగన్. 13,000 రూపాయలు తల్లి అకౌంట్ లో పడుతుంది, 2,000 రూపాయలు మెయింటెనెన్స్ గ్రాంట్ కింద అమ్మఒడి ఇస్తాడు, ఏకంగా టాయిలెట్ మెయింటెనెన్స్, ఇతర మెయింటెనెన్స్ అని అమ్మఒడి నుంచి డబ్బులు లాగేస్తున్నాడు ఈ గత ప్రభుత్వం 15,000 అని చెప్పి 14,000 ఇస్తే సైకోలు లేకపోతే ఇంకోటి అన్నారు కదా. నేను ఇప్పుడు అడుగుతున్నా నారా లోకేష్ని, మరి మిమ్మల్ని ఏ పేరుతో పిలవాలి? ఇప్పుడు మీరేం 15,000 అన్నారు, 15,000 నుంచి 13,000 ఎలిమినేట్ చేసి 2,000 రూపాయలు ఇక్కడ కూడా ఇచ్చారు. ఇదే an amount of ₹2,000 per each student shall be deducted at source from the beneficiary and utilized for the overall development of educational ecosystem in the state. ఎడ్యుకేషనల్ ఎకోసిస్టమ్ ఇన్ ద స్టేట్కి తల్లుల అకౌంట్లో నుంచి డబ్బులు పడాల్సిన డబ్బుల్లో నుంచి తీయమని ఎవరు చెప్పాడండి? ఇప్పుడు మీరు 1,000 రూపాయలు తీసినందుకే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారిని సైకో అంటే, 2,000 తీసినందుకు మిమ్మల్ని ఏమనాలి? సైకో కంటే ఇంకా పెద్ద పదం ఇంకా ఏదన్నా వాడాలా? మనం చెప్పేదేమో శ్రీరంగ నీతులు, చేసేదేమో ఇగో ఇట్లాంటి పనులు. అధికారంలోకి రాకముందేమో ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమో ఇదే. అంటే బహుశా 6 నెలలు పరిచయాలు అయితే వాళ్ళు అవుతారన్నట్టు, పాప 6 నెలల పరిచయం, సంవత్సరం 6 నెలలకే 6 సంవత్సరం అయింది కదా. మన జనసేన గారి పవన్ కళ్యాణ్ గారి గాలి సోకినట్టుంది మీకు. మీరు కూడా గంటకు ఒక మాట, పూటకొక రంగు మార్చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా గత ప్రభుత్వంలో 1,000 రూపాయలు డిడక్ట్ చేస్తే తల్లిదండ్రుల అకౌంట్లో నుంచి
టాయిలెట్ల మెయింటెనెన్స్కి తీస్తే మీరు అంటే టాయిలెట్ల మెయింటెనెన్స్కి తీస్తే అంటే ఇంకా ఒక విధంగా బెనిఫిట్ అది. ఎందుకంటే ఒక స్కూల్లో టాయిలెట్ బాగు చేసుకోవడానికి వాళ్ళకి ఆ ఖర్చుల్ని ఆ స్కూల్కి వాడుకుంటుంది. ఇప్పుడు మీరు ఏం చేశారు? ఈ 2000 రూపాయలు ఓవరాల్ ఆంధ్రప్రదేశ్లో ఎకో సిస్టమ్, ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషనల్ సిస్టమ్ను బాగు చేయడానికి 2000 రూపాయలు లాగేశారు. ఎవడికి వాడతాడు? ఎవడికి తెలియదు. వాడతారో లేదో ఎవడికి తెలియదు. ఇది వాడకుండా మీ అకౌంట్లో డబ్బులు వేసుకుంటారా? ఎవడికి తెలియదు. దీనికి ఆడిటింగ్ ఉంటుందా? ఎవడికి తెలియదు. రైట్ ఇన్ఫర్మేషన్ కింద అడిగితే దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ ఎండ్ అంటారు. మళ్ళీ మా తగుదనమ్మా అని మీ హోమ్ మినిస్టర్ వచ్చేసి అడగండి ఆర్టీఏ మీద ఇవ్వటానికి రెడీగా ఉన్నాం. మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రామరాజ్యం, మా రాజ్యంలో మర్డర్లు ఉండవు, రేపులు ఉండవు అని మాట్లాడతారు. రైట్ ఇన్ఫర్మేషన్ కింద అడగరు, చెప్పింది చెయ్యరు, చేసింది చెప్పరు, చెప్పేది చెయ్యరు. ఏం చెప్తున్నారో అర్థం కాదు. అర్థమైతే మాట్లాడటానికి లేదు, మాట్లాడితే కేసులు పెడతారు, కేసులు పెట్టి లోపలేస్తారు. అదేమనంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. నేను అనేది